ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించిన ప్రొఫైలు మనం ఇక్కడ చూడొచ్చు. ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రొఫైల్ కొంత డీటెయిల్గా ఇచ్చారు. ఇది అద్దంకి దయాకర్ సంబంధించింది. తుంగతుర్తిలో ఆయనకు టికెట్ ఇస్తాం అనుకున్నారు. ఫస్ట్ అందరు ఆశించారు, ఆయన కూడా అనుకున్నాడు. అయితే కొన్ని కారణాలు సమీకరణాలు, ఆయన కొంత నోటి దురుసు, అప్పట్లో తిట్టిన నోటి దురుసు వల్ల టికెట్ రాలేదని చెప్పొచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి అసెంబ్లీ టికెట్ అద్దంకి దయాకర్కి అని ప్రచారం జరిగింది, కానీ చివరికి అది సామెల్కు దక్కింది. అద్దంకి కాకుండా సామెల్కు దక్కింది. అప్పుడు 2000 లోక్సభ ఎన్నికల్లో వరంగల్ టికెట్ ఇస్తామని కూడా పార్టీ సర్ది చెప్పింది. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పేసి సర్ది చెప్పింది. అప్పుడు కూడా టికెట్ రాలేదు. ఇక ఆ తర్వాత నుంచి ఆయన వీలైనప్పుడల్లా మాట్లాడుతూనే ఉన్నాడు, పార్టీకి విధేయంగానే ఉన్నాడు. ఇదంతా గమనించి తాజాగా ఎమ్మెల్సీ సీట్ని అయితే అప్పచెప్పింది. ఈయన సూర్యాపేట జిల్లా నెమ్మికల్ గ్రామంలో పుట్టిండు. ఎంకామ్ ఎంసీఏ పిహెచ్డి చేసిండు. 2014 2018లో తుంగతుర్తి నుంచి పోటీ చేసి ఓడిపోయిండు. పిసిసి అధికార ప్రతినిధిగా ప్రధాన కార్యదర్శిగా పనిచేసిండు. ఇక ఇక్కడ ఇంకోటి చూసుకుంటే శంకర్ నాయక్, ఈయన ప్రస్తుతం నల్గొండ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. 1972లో పుట్టి 1998 నుంచి ఇప్పటిదాకా 2008, 2018, 2025 వరకు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. దాదాపు 35-40 సంవత్సరాలుగా ఆయన కాంగ్రెస్ పార్టీకి సేవలు చేస్తూ ఉన్నాడు. 2021 వరకు మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. జెడ్పీటీసీగా పనిచేసిండు. ఎస్టీ అభ్యర్థిగా ఆయన చరిత్ర సృష్టించిండు అప్పట్లోనే. ఇంకోటి దీంతోపాటు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఈ ప్రస్తుతానికైతే నల్గొండ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు. అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీ అధిష్టానం దృష్టిని ఆకర్షించిండు. ఎమ్మెల్సీగా సీటు కొట్టేసిండు. ఇక ఇది చూసుకుంటే విజయశాంతి రాములమ్మ, ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరే ముందే పార్టీ నుంచి ఒక హామీ అయితే పొందింది. ఎమ్మెల్యే ఎంపీ సీట్ ఇచ్చే అవకాశాలు ఉండకపోవచ్చు, కానీ తగిన సమయంలో తగిన గౌరవం ఇస్తామని చెప్పేసి ఆమెకు ఇచ్చారు. ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచి ఆమె ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత భాజపాలో బీజేపీలో కొన్ని రోజులు పనిచేసింది. ఈ ఎన్నికల సమయంలోనే, ఎన్నికల ముందే కాంగ్రెస్లో చేరింది. కాంగ్రెస్లో చేరేటప్పుడే ఠాక్రే సమక్షంలో చేరింది. చేరేటప్పుడే నీకు ఖచ్చితంగా ఏదైనా పదవి ఇస్తేనే, తగిన గౌరవం ఇస్తేనే పార్టీలో ఉంటా, పార్టీలో చేరుతా అని చెప్పింది. ఇక అప్పుడు పెట్టిన షరతు, అప్పుడు ఇచ్చిన మాట మేరకే ఇక ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే అని ఎప్పుడైతే ప్రకటన వచ్చిందో వెంటనే ఢిల్లీకి పోయింది. అప్పుడు ఆమెకి ఇచ్చిన మాటను గుర్తు చేసింది. ఆమె కూడా ఎమ్మెల్సీ కోట, బీసీ కోటాలో ఎమ్మెల్సీ తెచ్చుకుంది. ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ కోటాలో ఇలా ముగ్గురికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అయితే అనౌన్స్ చేసింది. ఇక సిపిఐ నుంచి నెల్లికంటి సత్యం, ఈయన కూడా నల్గొండ మనిషే. అటు శంకర్ నాయకు, అద్దంకి దయాకర్తో పాటు ఈయన కూడా నల్గొండ మనిషే. పార్టీలో 85 నుంచి పనిచేస్తూ ఉన్నాడు. మునుగోడు మండల కార్యదర్శిగా, జిల్లా సహాయ కార్యదర్శిగా, ప్రస్తుతం జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాడు ఆయన సిపిఐ పార్టీలో. మొన్న తొలివేలుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూనంనేని కూడా చాలా ధీమాగా చెప్పిండు, ఖచ్చితంగా కాంగ్రెస్ మాకు ఎన్నికల సమయంలో మాట ఇచ్చింది, సీటు ఇవ్వబోతోంది, ఎమ్మెల్సీ సీటు అని చెప్పేసి కాంగ్రెస్ ఆ మాట నిలబెట్టుకుంది. అయితే ఈయనకన్నా ముందు చాడా వెంకటరెడ్డికి ఇస్తారు, చాడా వెంకటరెడ్డికి ఎమ్మెల్సీ సీటు, చాడా వెంకటరెడ్డి అభ్యర్థిగా ఉంటాడని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వచ్చినాయి. కానీ ఆయన సున్నితంగా తిరస్కరించాడు చాడా వెంకటరెడ్డి. దాంతో నెల్లికంటి సత్యంకు ఈ అవకాశం వచ్చిందని చెప్పొచ్చు. ఇక బీఆర్ఎస్ సంబంధించి దాసోజు ఇలా నామినేషన్ ఇవ్వబోతూ ఉన్నాడు 11 గంటలకి. మొత్తం 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక అదంతా మనం ఇందాక మాట్లాడుకున్నాం. గతంలో సైతం ఈయనకు ఎమ్మెల్సీ కోట, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ దక్కేది ఉండే, అది మిస్ అయింది. కానీ మొన్నటి వరకు ఆర్ఎస్ ప్రవీణ్ పేరు, సత్యవతి, మహమూద్ అలీ, ఎర్రోల శ్రీనివాస్ పేర్లు అయితే పరిశీలనలో ఉండే, కానీ పార్టీకి విధేయుడిగా ఉన్నాడు. మొన్న గతంలో కూడా మిస్ అయింది. కాబట్టి వీళ్ళంతా కూడా ఒక రకంగా పార్టీ బాధ్యతల్లో ఉన్నారు. కాబట్టి శ్రవణ్కి కేసీఆర్ మొగ్గు చూపి అవకాశం ఇచ్చిండు అని చెప్పొచ్చు.